మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 129 నుండి 136 వచనాలు. పే అనే మరొక హీబ్రూ పదం అక్షరం మనకి కనబడుతుంది. పే అనేటువంటి ఈ పదానికి మౌత్ ఆర్ స్పీచ్, నోరు లేదా మాట్లాడుట అని అర్థం. ప్రతి అక్షరం కూడా రాయబడే స్థానాన్ని బట్టి దాని అర్థం కాస్త మారుతూ ఉంటుంది. కనుక ఒక విధంగా చూస్తే ఇదేమో మోయబడినటువంటి నోటికి సాదృశ్యంగా ఉంది. మరో విధంగా ఇది తెరవబడిన నోరు అని కూడా అర్థమిస్తుంది. అయితే ఈ సృష్టి ప్రారంభం మనం గమనిస్తే కేవలం దేవుడు మాట్లాడడంతోనే మొదలవుతుంది, సమస్తము కలగజేయబడుతుంది. కీర్తన 119, 130 వాక్యం చూడండి. నీ వాక్యములు వెల్లడి అగుట తోడని వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఆదికాండం 1వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూస్తే దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను. ఆయన నోటి మాట పలకగా వెలుగు కలిగింది. ఇదిగో ఆ వెలుగు ఇలాగూ కొనసాగుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 9వ వచనం గమనించండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆదికాండం 1వ అధ్యాయంలో చీకటిగా ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని దేవుని నోటి మాట వెలిగించింది. వెలుగు కలిగింది. వెలుగు కలిగించడానికి ఆయన జ్యోతులను కూడా ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆత్మ సంబంధమైనటువంటి ఈ మాట మానవుని జీవితంలో ఉన్న పాపము శాపము తొలగిపోయి, గాఢాంధకారము తొలగిపోయి, నరుని జీవితం వెలిగించబడ్డానికి యేసుక్రీస్తు కృపాసత్య సంపూర్ణిగా ఈ లోకానికి వచ్చాడు. సో యేసుక్రీస్తు అనే ఈ వెలుగు లోకములో ఉన్న ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ఈ రోజున పునరుద్ధరణైనటువంటి యేసుక్రీస్తు లోకాన్ని వెలిగించడానికి ఆయన నోటి మాట అయిన వాక్యమును మన మధ్యలో ఉంచాడు. పేతురు భక్తుడు తన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో 19వ వచనం చూడండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకోచుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యం ఉంచినట్లా మీకు మేలు. గతంలో మనం ధ్యానించినట్టుగా దావీదు అంటాడు, లేదా కీర్తనకారుడు అంటాడు కదా, నీ యొక్క వాక్యము నా త్రోవలకు అది దీపముగా ఉంది, లేదా మార్గముల మీద అది వెలుగుగా ఉంది అని. ఇది రోడ్డు మీద వేసేటువంటి టార్చ్ లైట్ కాదు సుమా, జీవితానికి వెలిగించేటువంటి దేవుని వాక్యం. చీకటికి సాదృశ్యమైనటువంటి పాపములో పడిపోకుండా పగటి వేళ నడిచినట్టుగా మర్యాదగా నడిచేట్టుగా సహాయం చేస్తున్న దేవుని వాక్యం. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు అనగా క్రీస్తు 2వ రాకడలో సంఘం ఎత్తబడే వరకు, ఇక ఆకలి దప్పులు లేకుండా, సూర్యుడు చంద్రుడు లేకుండా గొర్రెపిల్లయే ప్రకాశమై వెలుగై ఉండే అనుభవం ఉంది చూసారా. ఆ అనుభవం కలిగేంత వరకు, ప్రస్తుతం క్రీస్తు రాకడ వరకు చీకట్లో వెలిగించేటువంటి దేవుని యొక్క వాక్యం అంటున్నాడు పేతురు. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన మేలు. అయితే పే అనేటువంటి ఈ యొక్క అక్షరాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ 8 వచనాల్లో మరొక అద్భుతకరమైన అనుభవం మనం చూడాలి. ఆ అక్షరానికి నోరు అని అర్థం అని అనుకున్నాం కదా. 131 వచనం చూడండి. నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగర్చుచున్నాను. అంటే నథింగ్ బట్ వెయిటింగ్ అన్నమాట. 42వ కీర్తనలో 1వ వచనంలో కోరహు కుమారుడు చెప్పినట్టుగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అన్నట్టుగా, లేదా కీర్తనకారుడైనటువంటి దావీదు 63వ కీర్తనలో దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెదకదును, నీ బలము నీ ప్రభావం చూడవలనని పరిశుద్ధాలయంతో నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను అన్నమాట. భక్తుడు ఎంత మంచి మాట చెప్పాడు. నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగర్చుచున్నాను. అయితే ఆయన అంటాడు, నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపేదను అని. కేవలం రొట్టె ద్వారా మాత్రమే మనుషులు బ్రతకరు, ఆయన నోటి మాట ద్వారా బ్రతుకుతారని మీరు నమ్ముతున్నారా? ప్రతిదినం ఓ స్పిరిచువల్ నరిష్మెంట్ కొరకు మనము ఆయనతో చూడాలి, కనిపెట్టాలి. పేతురు భక్తుడు కూడా తన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో ఇలాగ అంటున్నాడు, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి, బాగా వినండి, ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన అన్నిటినీ మనకు దయచేయుచున్నందున కేవలం భౌతికమైన ఫిజికల్ నరిష్మెంట్ మాత్రమే కాదు, మన ఆత్మ బలంగా క్షేమంగా ఉండేదానికి ఆధ్యాత్మికమైనటువంటి పోషణ కూడా మనకు సింహాసనం నుండి లభిస్తుంది అంటున్నాడు. చాలా వరకు ప్రజలు
వినేదానికి ఎక్కువగా ఆసక్తి కనపరచరు, ఎక్కువ మాట్లాడేదానికి ఇష్టపడుతూ ఉంటారు, నేర్చుకోకుండా వినకుండా మాట్లాడడం ఎంత ప్రమాదకరమో. యెషయా గ్రంథంలో ఒక మంచి మాట నేను చూపించగోరుతాను. 50వ అధ్యాయంలో 4-5 వచనాలను గమనించండి. అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువుకు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. రిసీవ్ ఫ్రమ్ గాడ్ అన్నది మొదటగా జరగాలి, దెన్ రిలీజ్. ఆ తర్వాత నువ్వు నేర్చుకున్నది విన్నది విడుదల చేస్తున్నది, లేకపోతే నువ్వు ఖాళీ అయిపోతావు. ఈ యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనంలో హౌ టు స్పీక్ అనే మాట కనబడుతుంది. దానికంటే ముందుగా టు హియర్ యాజ్ ద లెర్నర్, నేను ఒక నేర్చుకునే శిష్యుల్లాగా నీ దగ్గర కూర్చునే బుద్ధి నాకు ఆయన పుట్టించాడు కనుక నేను వింటూ నేర్చుకుంటున్నాను. ఆ తర్వాత మాట్లాడదగిన నోరు దేవుడు నాకు ఇచ్చాడు. అయితే ప్రతి ఉదయమున అరుచు ప్రతి కాకి పిల్లలు, అలాగే పక్షులకు పశువులకు ఆహారం ఇచ్చి తృప్తిపరుస్తున్నటువంటి దేవుని ఎదుట కేవలం మన భౌతిక సంబంధమైనటువంటి ఆహారం మాత్రమే కాక మన ఆత్మ ప్రగతికి సంబంధించినటువంటి జీవాహారమును పొందేందుకు ఆయన ఎదుట నోరు బాగుగా తెరిచి మనం కనిపెట్టబద్దులమై ఉన్నాం. మంచి గోధుమలతో ఆయన మిమ్మల్ని తృప్తిపరచును గాక. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించుదురుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైనను గాక. గాడ్ బ్లెస్ యూ.